లంచం డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మాకన్నపల్లికి చెందిన మేడిసి గున్నమ్మ అనే మహిళ పొలం అమ్మడానికి రాగా సబ్ రిజిస్ట్రార్ తవిటయ్య డాక్యుమెంట్లను పరిశీలించి 15,000 రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. దీంతో బాధితులు దానేష్ తవిటయ్యను ప్రశ్నించగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. 15,000 రూపాయలు లంచంగా ఇస్తే పొజిషన్ సర్టిఫికేట్ అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని సబ్ రిజిస్ట్రార్ చెప్పినట్లు దానేష్ ఆరోపించారు. అయితే తాను లంచం డిమాండ్ చేయలేదని సబ్ రిజిస్ట్రార్ చెబుతున్నారు. ఆయన ఏమంటుంటే ఆ సర్టిఫికేట్ అడిగేటప్పుడు అవన్నీ చూసుకుంటూ నాకు 10,000 ఇవ్వండి చేస్తాను అన్నారని సార్. నా దగ్గర రెండు డాక్యుమెంట్లు ఉన్నాయి, రెండింటికి సర్టిఫికేట్. పొందూరు ఎస్ఆర్ఓ ప్రాపర్టీ, నేను పొందూరు ఎస్ఆర్ఓ ప్రాపర్టీ, పొందూరు నుంచి ప్రజలు సర్టిఫికేట్లు పట్టుకొని వచ్చారు. మీరు అది గ్రహించాలి. లోకల్ ప్రజలు సర్టిఫికేట్ తేవట్లేదు. ఎంత ఇర్రెగ్యులర్ చూడండి పరిస్థితి. స్థానికంగా రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్లు తేవట్లేదు. ఎంత బాధ్యత రాహిత్యం. పొందూరు నుంచి వచ్చే వాళ్ళు సర్టిఫికేట్లు తెస్తున్నారు. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళు. స్థానికంగా ఉన్న వాళ్ళు సర్టిఫికేట్లు తెచ్చుకోకుండా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. పైగా మన మీద పొరపు జరుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నాం. ఓవర్ క్లెవర్నెస్ కాదా? పొందూరు నుంచి వచ్చేవాళ్ళు సర్టిఫికేట్లు తీసుకున్నారు. రిలేషన్కి ఒక 20 సెంట్లు భూమి ఉంది. ఆ 20 సెంట్లు సర్వే నెంబరు 242లో 9. ఇంతకుముందు ఒక 50 మోర్లు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి గ్రామాల్లో కాబట్టి వాళ్ళు మ్యూచువల్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడము అవన్నీ అవుతున్నాయి. అదే పరంగా ఈవేళ 32 మోర్లకి అడంగలు 1B అన్నీ ఉన్నాయి. పాస్బుక్ ఉన్నది. రైటర్ దగ్గర రాపించుకొని చలనాన్ని కట్టుకొని తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఉదయం 11:30కి వచ్చామండి. 11:11కి వచ్చిన తర్వాత 3 గంటల వరకు ఆయన సైడ్ పెట్టేశారు. ఎందుకు సైడ్ పెట్టేశారు? ఉదయం నుండి సైడ్ పెడితే MRO సర్టిఫికేట్ కావాలి అని అన్నారు. ఏం సర్టిఫికేట్ కావాలో మాకు వివరంతో చెప్పండి సార్, తెస్తామంటే అక్కడ 2 నిమిషాలు ఆగి చెప్తే మాగని చెప్పేసి 15,000 అడిగారు. 15,000 ఇచ్చేస్తే అయిపోతారు. సబ్ రిజిస్టర్ ఆఫీసర్ 15,000 ఇచ్చేస్తే అయిపోతారు. ఆ పక్కన నా ముందు కూరాడు సేమ్ ఇదే, అది గ్రామంలో ఉన్న భూమే ఇల్లు జాగ్రత్త. ఆయన 10,000 ఇచ్చారు. ఆయన ఒక డాక్యుమెంట్కి 10,000 ఇచ్చారు. నువ్వు 2 కాబట్టి 5,000 తగ్గించి 15,000 ఇచ్చేస్తే అయిపోద్ది. లేదంటే ఇప్పుడు నీకు MRO సర్టిఫికేట్ అవుడిస్తాడు, ఎప్పుడు తెస్తావో అన్నారు. అయ్యో అది మాకు ముందు చెప్పాలి కదా. ఏ సర్టిఫికేట్ ఏదో మేము తెస్తాము, లేకపోతే అవసరం లేదు 2 రోజులు వాయిదా వేసుకుంటాము. ఇంతసేపు ఉంచడం